హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన అగ్ని పరీక్ష అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 3 వినేద్దామండి. మధ్యాహ్నం పిల్లలుండరు, ఇంట్లో అందరూ ఆడవారే. సుజాత వారపత్రిక తిరిగేస్తుండగా కాంతమ్మ పిలిచింది. రామ్మ, భోజనం చేద్దు గాని. వారిని రానియండి, వాడు పగలు ఎప్పుడూ రాడమ్మా, ఇందాకనే భోజనం పంపాను అన్నది. ఆమె వచ్చేసరికి అందరూ బల్ల చుట్టూ చేరారు. చదువుకునే రోజులలో చూసిన విష్ణు ఎంత ఉదార హృదయుడు, నిట్టూర్చింది సుశీలమ్మ. మీకే మిగులుస్తున్నాడుగా పిన్ని. సుమతి మూతి తిప్పింది. రేపు మా ఆడబిడ్డలు అత్తగారు ఆడబిడ్డ కట్నం ఎంత అంటే ఏం చెప్పాలో. ఓ పొట్లలో పసుపు కుంకుమ కట్టుకో, 2 ఆకులు పోకలు తీసుకుపోవే అక్కయ్య. సుధా వ్యంగ్యంగా అని ఓరగా సుజాత వంక చూసింది. అది కూడా ఖర్చు దండగంటే? ఇద్దరు పక్కున నవ్వారు. సుజాత అపరాధిలా తల వంచుకుంది. అందుకే తెల్లంది కాబోలు. వాళ్ళొద్దన్నారని ఉత్తగా పంపితే రేపు దాన్ని దెప్పపడవరు అంటూ. అదేమిటమ్మా అలా కెలుకుతున్నావు? కారంగా ఉన్నాయా? లేదండి అన్నది అత్తగారిని చూసి సిగ్గుగా. అన్నం ముద్దలు మింగుతున్న ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. పాపం పెద్దక్కను పద్మక్కను ఆడబడుచులు ఇలా వేధిస్తున్నారు కాబోలు. అందుకే అమ్మను పీడించి మరీ లాంఛనాలను జరిపించుకుంటారు అనుకుంది. అక్కయ్య, విసురుగా ఉంది కమల పిలుపు. ఏమిటే? ఆడపిల్ల అత్తవారు అస్తమాను దెప్పడం ఏం బాగుంటుంది? నా నగలు అమ్మి దానికి స్కూటర్ కొనమని చెప్పు. బాగుందే వరుస. నీ నగలు దానికి ఇచ్చి మరి రేణునేం చేస్తావు? ఆనాటికి వాసు ఎదిగి వస్తాడు. వాడు విష్ణులాగే తయారైతే కర్మ, అంతా మా దురదృష్టం. తలబాదుకుంది. ఆ రోజు ఇంకా తిడుతూనే ఉంది. సాయంత్రం సుమతికి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తయారయ్యారు. విక్టోరియాకి వెళ్దామా? సుశీలమ్మ అడిగింది. మీ కాళ్ళు పట్టుకుంటాను పిన్ని. నేను వసంత్ దేశ్ముఖ్ దగ్గరికే వెళతాను. ఆమె నార్మల్గా అయ్యే డెలివరీకే 700-800 బిల్ చేస్తుంది. చెయ్యని, నా ప్రాణం కంటే ఎక్కువ కాదు. మీరు ఇచ్చుకోలేకపోతే మా ఆయనకి రాస్తాను. అంత మాట దేనికే? మొదట వెళ్దాం పదా. కమల, ఏదైనా సహాయం కావాలనుకుంటే సుజాతని పిలువు, కాంతమ్మ చెప్పింది. సుమతిని తీసుకుని తోడికోడళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. కమలమ్మకు వంటలో సాయం చేసింది. బడుల నుండి వచ్చిన ఆడబడుచులకు మరుదులకు పలహారం అందించింది. అప్పుడే కొత్త వదిన పనిచేస్తుందే. ఉదయ్ నవ్వాడు. అన్నయ్యకి స్వాపర భేదాలు లేవురా. రాజు నవ్వబోయాడు. పనులన్నీ ముగించి ఏ చిన్న చప్పుడైనా భర్తని ఎదురు చూసింది. నిమిషాలు గంటల్లోకి మారాయి. ఆమె నిరీక్షణ విసుగులోకి మారినా అతను ఇంటికి రాలేదు. అందరితో రాత్రి భోజనం చేసి రమ ఇచ్చిన మల్లె చెండు తురుముకుని పైకి వెళ్ళిపోయింది. విపరీతమైన బాధగా ఉంది. బాధపడటంలో అర్థం లేదు. అతని విషయాలు అన్నీ విన్నాకనే చేసుకుందామే. మెల్లగా కళ్ళు మూతలు పడ్డాయి. మధురమైన స్పర్శ, తను ఎదురు చూసిన రూపం, ఆ స్పర్శ వల్ల కలిగే అత్యంత ప్రియమైన అనుభూతి. ఆమె పక్కన చోటు చేసుకుంటున్నాడు అతను. మీరొచ్చారా? నమ్మలేనట్టు అడిగింది. ఐఎమ్ సారీ సుజా, బాగా అప్సెట్ అయ్యావు కదూ? మృదువుగా బొగ్గులు నిమురుతూ అన్నాడు. భోజనం చేశారా? చేశాను. థ్యాంక్స్ అలాట్ అన్నాడు వెక్కిరిస్తూ. అత్తయ్య మేల్కొనున్నారా? మీ అత్తయ్య ఆసుపత్రిలో ఉంది. 9ంటికే బయలుదేరాను. పిన్ని ఫోన్ చేసింది, అక్కయ్య ఆసుపత్రిలో ఉందంటూ. అక్కడికి వెళ్ళాను. పరిస్థితి చూసే ఆపరేషన్ చెయ్యాలేమో అనిపించింది. అక్కడే ఉన్నాను. మరేమైంది? అక్కయ్యకు కూతురు పుట్టింది. ఇద్దరు క్షేమమే. మీకెవరు వడ్డించారు? 9 దాటితే ఎవరిని నా కోసం ఉండొద్దని చెప్పాను. నేనే వడ్డించుకు తింటాను. ఆమె నిద్ర ఎగిరిపోయింది. దినమంతా శ్రమపడిన వ్యక్తికి అన్నం వడ్డించేవారు లేరు. పైగా అతన్ని అందరూ తిట్టుకుంటారు. ఒకరు తన కోసం కష్టపడకూడదనుకునే వ్యక్తిన కర్కోటకుడు అంటారు. ఆమె కళ్ళు చెమర్చాయి. సారీ. ఆమె కన్నీళ్లకు అతను మరో అర్థం తీసుకున్నాడు. ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అది కాదు. ఆ పైన అతను మాట్లాడనివ్వలేదు. మరో 10 నిమిషాల్లో అతను గాఢ నిద్రలో మునిగిపోయాడు. పాపం, ఉదయం నుంచి ఒకటే శ్రమ అనుకుని అతని ఒత్తైన జుట్టు నిమురుతూ కూర్చుంది. టకటకమని శబ్దం వినిపించింది. బలవంతంగా కళ్ళు విప్పింది. విష్ణు దీక్షగా టైప్ చేస్తున్నాడు. లేచి బాత్రూంకి వెళుతుంటే అతను చిన్నగా నవ్వి తన పనిలో లీనమయ్యాడు. ముఖం కడిగి అతడు చేసి పెట్టిన టీ తాగి చకచక అతని పనులు చేసింది. ఆ ఇంటికి తను 2 రోజుల క్రితం వచ్చినట్టు లేదు. యుగాల ముందు పరిచయం ఉన్నట్టుంది.
అతన్ని ఏమేమో అడగాలని ఉంది. అతన్ని నిర్మోహమాటం చూస్తే జంకు కలుగుతుంది. ఏ సూటు తీయమంటారు? అల్మారాలో మొత్తం 3 సూట్లున్నాయి, ఏదో ఒకటి తీయి అన్నాడు. నీకు దేంట్లో అందంగా కనిపిస్తాను అని అడుగుతాడని అనుకుంది. ఎంతైనా కొత్త పెళ్లి కూతురు కదా, ఎన్నో స్వీట్ థింగ్స్ ఉంటాయి. ఆశాభంగమైనట్లు ఒకసారి తల విదిలించి పనులు అయిపోయాక వెళ్ళబోయింది. సుజా, ఇలారా. అతనికి దగ్గరగా వెళ్ళింది. అతను ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సుజా, మనముంటుంది వాస్తవ జగత్తులో. సినిమాలో చూపించే ప్రేయసి ప్రియులు, భార్యాభర్తలు కేవలం వినోదం కోసం కల్పించిన వారే. శోభ్రం గదిలో డ్యూయెట్లు పాడితే మెంటల్ ఆసుపత్రికి ఫోన్ చేస్తారు. పక్కున నమ్మేసింది. నిజం సుజా, మీ ఉపోద్ఘాతం అంతా దేనికి? తెలివైన దానివి, ఆ మాత్రం అర్థం చేసుకోలేవు? ఈ మనిషికి మనసులో మాట ఎలా తెలుస్తుందో అనుకుంది. మరోసారి ఇలా పట్టుపట్టకూడదు అనుకుంది. నాదో చిన్న కోరికే. చెప్పు, నాకు సాధ్యమైతే తీరుస్తాను. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాకూడదు? ఆ టైంలో ఎంత పని చేసుకుంటానో నీకు తెలీదు. వీలున్నప్పుడల్లా వస్తాను. ఆమె చేతిని ముద్దు పెట్టుకుని వదిలేశాడు. కిందకు వచ్చి అత్తలకు సాయం చేసింది. అందరి పలహారాలు అయ్యాయి. సుశీలమ్మ పాలు, అన్నం తీసుకుని ఆసుపత్రికి వెళ్ళింది. ఆమె అక్కడే ఉండి కాంతమ్మను పంపింది. మధ్యాహ్నం కొడుకు భోజనానికి రావడం చూసి తోడికోడళ్ళిద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు. బల్ల దగ్గర టెలిఫోన్ అమర్చి బల్ల మీద అన్ని శుభ్రంగా పెట్టి తప్పుకుంది. వడ్డన కూడా కానియ్యి కమలమ్మ అన్నది. పోండత్తయ్య దూరం వెళ్ళిపోయింది. కమలమ్మ వడ్డిస్తుండగా అతను భోజనం చేశాడు. అతడు మజ్జిగ పోసుకుంటుండగా ఫోన్ వచ్చింది. హలో, పీతాంబరం గారా? నమస్తే. ప్రయత్నిస్తూనే ఉన్నాను. అలాంటిదేం లేదు. తీవ్రతకొస్తే లాభం లేదు. కోట నాదేం లేదు, మీ ఇష్టం. ఫోన్ పెట్టేసి చేతులు కడుక్కున్నాడు. అతని ముఖం పారిపోయింది. ఏదో అసహాయత. తన కోటు అందుకున్నాడు. అదేమిట్రా? నేను అర్జెంటుగా వెళ్ళాలమ్మా. వెనుదిరిగి చూడకనే వెళ్ళిపోయాడు. రాత్రి 10:30కు ఇల్లు చేరిన విష్ణు తలుపు తట్టక పూర్వమే తలుపులు తీసుకున్నాయి. సుజాత నిలబడ్డది. క్షణం అతని కళ్ళల్లో కదలాడిన మెరుపు గ్రహించింది. ఆమె చేయి చాపి అతని కోటు అందుకుంది. అతని తృప్తి కంటే తనకేం కావాలి? అతను చేతులు కడిగి వచ్చేసరికి పదార్థాలు వేడి చేసి తెచ్చింది. ఇంత రాత్రి వరకు మేల్కోవడం దేనికి? దినమంతా నేను వెలగబెట్టే రాజకార్యాలు ఏమున్నాయి? నవ్వుతూ వడ్డించింది. అతను ఒక ముద్ద కలిపి నోట్లో పెట్టుకోబోయి ఏదో గుర్తు వచ్చిన వాడిలా చేయించాడు. నీ భోజనం అయిందా? తరువాత అదేం లేదు, నువ్వు కూర్చో. తను కూర్చుంది. నిశ్చింతగా నిమ్మళంగా అతను భోజనం చేస్తుంటే ఎంతో తృప్తిగా ఉంది. వేడిగా ఉన్నాయని కడుపు నిండా తింటున్నాను. వారం రోజుల్లో లావెక్కిపోతాను. ఎక్సర్సైజ్ మాత్రం తక్కువ ఉందేమిటి అన్నది. ఇద్దరు భోజనం ముగించి పైకి వెళ్లారు. నువ్వు ఈ ఇంటికి కొత్తదానిలా లేవు సుజా, పాతదానిలా ఎన్నో ఏళ్ల నుండి పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమో చెప్పలేను. అతడు ఫైళ్లు ముందేసుకున్నాడు. ప్లీజ్ ఉదయం చూడొచ్చు అని మూసింది. మీతో పాటు నన్ను లేపండి. ఎంత లేవాలనుకున్నా మెలుకురాదు అన్నది సిగ్గుపడుతూ. మరి తమరేమో ఆఖరి సంతానం, నేను జ్యేష్ఠుడను. అదేం లేదు అన్నది. అదిని సరసనే కూర్చుంటూ ఒక మాట అడగనా? సందేహం ఎందుకు? ఉన్నట్టుండి గంభీరంగా మారిపోతారు. అందరి పట్ల చాలా కఠినంగా ఉంటారు. జంకుతూ అడిగింది. ఓ అదా, చెప్పబోయాడు. వెంటనే తన డాక్టర్ స్నేహితుని మాటలు గుర్తొచ్చాయి. అహంకారంతో సమాన హక్కులంటారు గాని ఏ చిన్న విషయం విన్నా జీర్ణించుకోలేరు. కొన్ని విషయాలలో మనం జాగ్రత్తగా ఉంటే అవసరమైన హంగామా తగ్గుతుంది. అది నిజమే అనిపించింది. అందుకే అతను ఏం చెప్పలేదు. నీకే అర్థమవుతాయి అన్నాడు పడుకుంటూ. ఎందుకు? ఏమో. అతను కళ్ళు మూసుకున్నాడు. మీరు స్త్రీలను గూర్చి ఏదో తప్పుగా అంచనా వేసినట్టున్నారు అన్నది బ్లాంకెట్ పైకి లాగుతూ. ఏమిటోనే, ఈ పుట్టినరోజు పండుగలు సరదాలు మాకెట్లా తీరుతాయి? ఆయనకు పట్టవు. మా తోడుకోడలు పెట్టి పుట్టిందే. పుట్టింటివారు అన్నీ అపురూపంగా జరిపిస్తారు. పద్మ తన ఏడాది నిండబోతున్న కూతుర్ని చూసుకుంది. ఎంత మాటన్నావే? అపురూపంగా చూడకపోయినా ముద్దు ముచ్చట తీర్చడం లేదా? సుందరమ్మ కూతుర్ని నిష్ఠూరంగా చూసింది. ఏం ముచ్చట్లు తీరుతాయి? మీ సంసారం అంతంత మాత్రమే. ఇద్దరి తర్వాత పుట్టిన ఆడపిల్లకు ముత్యాల దండ చేయించాలనుకున్నాను. ఏది కుదిరితేనా? దేనికైనా పెట్టి పుట్టాలి. నోరు మూసుకోవే. మీ నాన్న లేకపోయినా ఏం తక్కువ చేశాను? సుందరమ్మ కోపంగా లేచి వెళ్ళిపోయింది. ఆమెకు ఒకటే ఆలోచన, ఎట్లాగైనా తన ప్రేమ నిరూపించుకోవాలి. రాత్రి భోజనాలు అవుతున్నాయి.
రఘు లేచాడు తొందరగా. అతనికి భోజనం చేయగానే ఓ సిగరెట్ కాల్చుకోవడం అలవాటు. ఇంటి ముందు పచార్లు చేస్తూ కాలుస్తున్నాడు. రఘు, ఏమిటమ్మా? ఆమె వచ్చి వేప చెట్టు కింద సప్టాపై కూర్చుంది. రేపు పద్మ కూతురు పుట్టినరోజట. ఏదో నలుగురిని పిలిచి ఘనంగా చేయాలని మన బంధువులను భోజనానికి కేకేసి దానికి 200 పెట్టి ఓ ముత్యాలు గొలుసు చేయించు. అన్నట్టు చేయించడానికి సమయమేది? కొనేయి. అమ్మా, ఏమిటి? అంది అసహనంగా. అంత డబ్బు ఎక్కడుందే? అప్పులో అప్పు అవుతుంది, తీసుకురా. అప్పెవరిస్తారు? మార్వాడి దగ్గర పద్మ పెళ్లికి చేసిన అప్పులు తీర్చక మునిపే సుజాత పెళ్లికి తీసుకున్నాము. పాపం పెరిగినట్టు వడ్డీలు పెరుగుతున్నాయి. పోనీ ఇల్లమ్మేద్దామా? అన్నీ పోయాయి. మాటకు ముందు ఇల్లు ప్రసక్తి దేనికి? ఇష్టం లేదంటే పోలా? చివాలన లేచింది. అమ్మా, నా మాట వింటావా? ఏమిటా విలువైన మాట? అన్నది చీదేస్తూ. నాకొచ్చే జీతంలోంచి నెలనన ఇంతో అంతో మార్వాడికి ఇస్తుంటే వడ్డీలకు సరిపోవడం లేదని ఒకటే అవమానం చేస్తున్నాడు. ఆ తెలివి లేకపోతే సరి. ఆయన ఉండగా ఎన్ని చోట్ల అప్పులు చేయలేదు, పద్దులు రాయించలేదు. ఆ కాలం వేరమ్మా. అదీగాక నాన్నగారి ఉద్యోగం అలాంటిది. పోనీ ఓ పని చెయ్యి, సుజాత మొగుడిని అడగరాదు? నీకు బాగా స్నేహమేగా. అమ్మా, ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టాడు. ఈరోజు మరో సత్యం తెలిసింది. బిడ్డల మీద ప్రేమతో కూతుళ్లకు దోచిపెడుతుంది అనుకున్నాడు. కానీ అది కేవలం గొప్ప కోసమని అర్థమైంది. కాకపోతే కానీ కట్నం లాంఛనం అడగని అల్లుడి దగ్గర అప్పడగమంటుందా? అతను ఆలోచిస్తూ కూర్చున్నాడు చెట్టు మొదట్లో. మర్నాడు కంపెనీలో ఎమర్జెన్సీ లోన్ 200 రూపాయలు తీసుకున్నాడు. తన దగ్గరున్న డబ్బు కలిపి సన్న ముత్యాల దండ కొన్నాడు. తల్లి చెప్పిన బంధువులలో సగం మందికే చెప్పాడు. ఆ ముత్యాల గొలుసు చూస్తూనే అతని కూతురు చిట్టి ఏడుపు మొదలుపెట్టింది, తనకు కావాలని. అలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలో తెలియదు అతనికి. మెల్లగా బయటికి తప్పుకున్నాడు. ఇక్కడ ఏడిస్తే లాభమేమిటే? మీ అమ్మమ్మను చేయించమను. నేను చేయించడం లేదు. కూతుర్ని సముదాయిస్తూనే కోడలికేసి ఓరగా చూసింది. అడిగితే అప్పైనా చేసి చేయిస్తారేమో. అడిగి చేయించుకోవడం నాకు ఇష్టం లేదు అన్నది స్పష్టంగా. ఎప్పుడో సరదాకి కొన్న ఆర్టిఫిషియల్ దండ కూతురి మెడలో వేసింది. సుందరమ్మ రైమని కోడలు దుమ్ము దులిపేసేది. కానీ వంటలు అవి చేయాలి. సరళ ముఖం మాడిస్తే కష్టం. అందుకే కోపం దిగమింగింది. విందు భోజనానికి చాలామంది వచ్చారు. సుజాత రాలేదు. సుందరమ్మ మహా బాధపడిపోయింది. మొదటి నుండి మాకు పెట్టొద్దన్నట్టే ఉండేది దాని ధోరణి. అది వచ్చి ఈ ఖర్చు చూసి భరించగలదా? పద్మ నిష్ఠూరం. అది కాదే, వీడసలు చెప్పాడా? సుందరమ్మ బయట గదిలోకి వచ్చింది. రఘు కూతురుతో కబుర్లు చెబుతున్నాడు. అది చూసి సుందరమ్మ కళ్ళు చిట్లించింది. ఏరా, అసలు సుజాతను పిలిచావా? చెప్పానమ్మా. విష్ణు నవ్వి తనకు తీరికలేదన్నాడు. అమ్మాయిని పంపకూడదు? నీకేమీ తెలీదు. సాధింపు మొదలుపెట్టింది. అతని కంటికి మేమానుండంలే అన్నది పద్మ. సాయంత్రం వరకు సాధిస్తూనే ఉన్నారు. దీనికోసమని వంటంతా తగలేశాము. ఎన్ని పదార్థాలు మిగిలిపోయాయో అంగలార్చింది పెద్దావిడ. నేను ఉదయమే చెప్పాను అవి చాలా ఉన్నాయని. సుజాత వచ్చిన ఇన్ని పదార్థాలు తినేదా? సరళ అన్నది. కొసరు చేసుకోవడం మా ఇంటా వంట లేదు. అత్త మూతి తిప్పింది. అందుకే పొలాలు, నగదు, వెండి బంగారం అన్నీ మాయమయ్యాయి. ఇల్లు కూడా అవుతుంది అనబోయి మళ్ళీ పుట్టినరోజు నాడు గొడవ ఎందుకని ఊరుకుంది. పేరంటం మొదలైంది. వీధిలో వారికి లడ్డు, అరటిపండు పంచిపెట్టారు. అందరూ పాపను దీవించి వెళ్ళిపోయారు. దానికో చీర కొంటే పోయేదిరా అన్నది కొడుకుతో. అతను ఏమనాలి అని యోచించే లోపలే బయట నుండి ఎవరో పిలిచారు. రఘుబాయ్. ఎవరు? మార్వాడిలాగున్నాడు. బయటికి వచ్చాడు. నమస్తే. నమస్తే. మేము వ్యాపారం చేసేది 4 డబ్బులకి బాయ్. వడ్డీ కట్టవు, అసలు సంగతే ఎత్తవు. 10 రోజులు గడువు. వడ్డీ కాక అసలులో 1000 రూపాయలు జమ కట్టాలి. లేకపోతే ఇల్లు తాకట్టు పెట్టుకుంటాము అన్నాడు ఖచ్చితంగా. తొందరపడొద్దు షేట్ గారు, అంత సవ్యంగా జరుగుతుంది. కొంచెం ఓపిక పట్టాలి. ఓపిక సంవత్సరాల తరబడి ఉంటుందా? రేపు వచ్చి ఇంటి దగ్గర మాట్లాడతాను. ఈ పూట గొడవ చేయకండి అన్నాడు. అతను మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయాడు. వారి ముందు అలా వంగి మాట్లాడకపోతే గట్టిగా మాట్లాడలేవు. తల్లి దులిపింది. తప్పు మనదిగా. నాకు తెలియక అడుగుతున్నాన్రా. అప్పులు అంతగా చేయకపోతే ఏం? పద్మ అడిగింది. రఘుకి మండిపోయింది. కానీ ఎవరినీ గట్టిగా ఏమనలేడు. వడ్డీ అయినా కట్టాలమ్మా అన్నాడు నీరసంగా. ఇప్పుడు మొహమాటాలు పడి లాభం లేదు. వెళ్ళి సుజాత భర్తను అడుగు. పరాయి వాళ్ళమా? అదీ కాక నువ్వంటే దానికి వెర్రి అభిమానం. మొత్తం అప్పు కట్టించినా కట్టించేస్తుంది. తరువాత తీర్చేయొచ్చు నెమ్మదిగా.
అది నా వల్ల కాదమ్మా. అతను చాలా ఖచ్చితం మనిషి. ఇంట్లో వారే కాదు, ఆఫీసులో వారు కూడా అతని ప్రణాళికను, అతన్ని చూస్తే హడలిపోతారు. ఆయనకు ముఖం చూపించలేను అన్నాడు. ఆ రాత్రి నిద్రకు దూరమై బాధపడసాగాడు. సరళ కూడా అదే పరిస్థితి. ఆలోచించి బుర్రతో పాటు ఆరోగ్యం పాడు చేసుకోవడం దేనికి? మిగిల్చి అప్పులు తీర్చడం అన్నది జరగని పని. అప్పు తీర్చగా మిగిలిన డబ్బుతో ఎక్కడైనా ఫ్లాట్ కొనండి, ఓ గది వేసుకుని ఉందాం సలహా ఇచ్చింది. ఆలోచించగా అంతకంటే మార్గం కనిపించలేదు. మర్నాడు ఆ విషయం తల్లితో ప్రస్తావించాడు. బాగుంది తెలివి. మీలాంటి వారిని చూసే కాబోలు ఇల్లు విప్పి పందిర వేయమన్నారట. ఇంకేదైనా ఏర్పాటు చూడు అన్నది. 10 రోజులు ప్రయత్నం చేశాడు. ఎక్కడా 10 రూపాయలు పుట్టలేదు. స్నేహితులంతా అతని అజాగ్రత్తకు అపహాస్యం చేశారు. చివరకు ఇల్లమ్మేశాడు. మిగిల్చిన డబ్బు బ్యాంకులో వేశాడు. నా గురించి నాకేం దిగులేదు, మీ గురించే. సంపాదించకపోయినా ఆ మహారాజు ఇచ్చిపోయింది మిగిల్చుకోలేకపోయావు. సుందరమ్మ శోకాలు పెట్టింది. సుజాత ఈ ఇల్లును, నన్ను కాపాడాలని ఎంత ప్రయత్నం చేసిందో. ఈ వార్త వింటే అది బాధపడుతుంది. నాలాంటి అసమర్థుడను దేవుడు కూడా కాపాడలేడు అన్నాడు బాధగా. ఇప్పటికైనా కాస్త లౌకికంగా ఉంటే ఉన్న దాంట్లో తృప్తిగా ఉండొచ్చు అన్నది సరళ. ఆమెన్నాడు అద్దె ఇంటికి తరలిపోయారు. భర్త వదిలిపోయిన టైపు పని చేసి కిందకి వచ్చింది సుజాత. హాల్లో ఫోన్ మోగింది. రిసీవర్ తీసుకుంది. అవతలి కంఠము వినగానే ఆమె ముఖం వికసించింది. సుజాత హియర్. హలో సుజా, ప్రామిస్ కీప్ ఆఫ్ చేసుకోలేకపోయాను, క్షమించు. నాకు ఆఫీసులో చాలా పని ఉంది, భోజనం పంపించు అని పెట్టేశాడు. ఈయన మాటల్లో కూడా తూచి తూచి మాట్లాడతాడు. పక్కా బిజినెస్ టైపుతో. మెల్లగా వంటింట్లోకి వెళ్ళింది. పిల్లలందరూ కాలేజీలకు, బడులకు క్యారియర్ పంపాలని సర్దుతున్నారు. చాలా పదార్థాలు చేశారు. రవ్వ కేసరి కూడా చేశారు. అన్నీ నోరూరించేలా ఉన్నాయి. అందరి క్యారియర్లో అన్నీ పెట్టారు. విష్ణువర్ధన్ క్యారియర్లో మాత్రం అన్నం, కూర, సాంబారు, పెరుగు పెట్టారు. అత్తయ్య, కేసరి పై డబ్బాలో పెట్టొచ్చు. నయం, మాకు గుర్తులేదనుకుంటున్నావు కదూ. ఈ పూట ఇన్ని పదార్థాలు చేశామని తెలిస్తే రాత్రికి వచ్చి ఇంట్లో వారికి ఉపన్యాసాలు మొదలు పెడతాడు. ఖర్చు చేశామని నశపెడతాడు సుశీలమ్మ అంది. వాడికి పెట్టక తినాలని కాదమ్మా, మా ఇంట్లో ఏనాడు 4 అదుగురులకు తక్కువ చేయలేదు. వారు పొదుపు పొదుపు అని అరవడం తప్పితే ఒక్కనాడైనా ఇది చేయండి అది చేయండి అంటాడా? కమలమ్మ అంది. అందుకే అప్పుడప్పుడు ఇలా చేస్తాము. సుశీలమ్మ అందుకుంది మధ్యలో. కాంతమ్మ వింటున్నా ఏమీ అనలేదు. సుజాత అంతరంగమంతా కదిలిపోయింది. తను కొత్త కోడలు ఏమని సలహా ఇస్తుంది? ఉదయం లేచి అనుభూతులు సుఖం ఎరక్క పనిచేసే విష్ణు ఆమె కళ్ళ ముందు కదిలాడాడు. కంటిలో ఉరికిన నీరు కనిపించకుండా అదిమిపెట్టి యువతలికి వచ్చింది. అత్తగారు భోజనానికి పిలిస్తే తలనొప్పి సాకుతో తప్పించుకుంది. అదేమిటమ్మా? ఏం లేదండి, ఒక పూట భోజనం మానేస్తే అదే తగ్గుతుంది అన్నది. గంట తర్వాత ఖాళీ టిఫిన్ క్యారియర్తో వీరయ్య తిరిగి వచ్చాడు. అయ్యగారు ఇంత త్వరగా తిన్నారా వీరయ్య? చాలా పనిలో ఉన్నారమ్మా, ఏం తిన్నారో చూసుకోలేదు అన్నాడు. సుజాతకు బాధగా ఉంది. ఆయన ఇంత ప్రయాసపడుతున్నది ఎవరి కోసమో వారు గుర్తించడం లేదు. పైగా అతన్ని కర్కోటకుడు అని పిలుస్తారు. తన ప్రాణం పోయినా సరే అతన్ని పీడించి ఇది కావాలి అది కావాలి అని అడగకూడదు. 150 సంసారాలు ఆడదాని సహకారం లేక పాడైతే మిగిలిన 50 మొగాడి అసమర్థత వల్ల పాడవుతాయి అనుకుంది. తల్లి గుర్తుకు వచ్చింది. ఆడంబరాలే తప్ప అమ్మకేం తెలీదు. వివాహం అయ్యి అత్తావారింటికి వచ్చాక మళ్ళీ వెళ్ళనే లేదు. అయినా ఆయనకు అసలు తీరిక ఉండదు. తను ఒక్కతి వెళ్ళాలంటే ఏమోగా ఉంటుంది. ఈలోగా అన్నయ్య కాస్త తెరిపి పెడతాడు అనుకుంది. రాత్రి అందరి భోజనాలు అవుతుండగా అత్తగారు మళ్ళీ పిలిచింది. వారొచ్చాక భోజనం చేస్తాను అత్తయ్య. అర్ధరాత్రికో అపరాత్రికో వస్తాడు, పర్వాలేదు అన్నది. ఓహో, ప్రతివ్రత లక్షణం కాబోలు పక్కున నవ్వింది ప్రభ వదినని చూస్తూ. చాలై, చిన్న పెద్ద ఏం లేదా? కాంతమ్మ కసురుకుంది. మరో గంటలో ఇల్లంతా నిశ్శబ్దమైంది. సుజాత మేడ మెట్లపై కూర్చుని పత్రిక తిరగవేయసాగింది. లేనివారు పొదుపు పొదుపు అంటే పర్వాలేదు, లక్షాధికారులు వీళ్ళకెందుకో. తనేది అడిగినా దాటవేస్తాడు విష్ణు. ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ తలుపు తట్టాడు భర్త. వెళ్ళి తలుపు తీసింది. వాడిన ముఖంతో వచ్చాడు. అతని చేతులు కడిగేసరికి అతనికి వడ్డించడానికి పదార్థాలు తీసి చూసింది. సాయంత్రం అందరూ తిన్నాక ఒక్క పదార్థమూ లేదు. చారు కూర ఉన్నాయి. ఆమె హృదయం ఎవరో పిండినట్టయింది. మీరెందుకు శ్రమ పడుతున్నారు, ఎవరి కోసం అనాలని ఆవేశపడింది. ఆమె ఎంత ఆపుకుందామన్నా కన్నీరు ఆగలేదు.
మౌనంగా టేబుల్పై వస్తువులు అటువి అటు సర్దసాగింది. అతను కూర్చోబోతూ ఆమె వంక చూశాడు. కన్నీరు అదిమి పట్టిందని స్పష్టంగా తెలుస్తుంది. అతను లేచి ఆమె భుజాలు పట్టి తన వైపుకి తిప్పుకున్నాడు. సుజా, రోజు తొందరగా రావాలనుకుంటాను, కుదరడం లేదు. ఇంకొక సంవత్సరం ఓపిక పట్టు. నీ చిరునవ్వులో అలసట మరిచిపోవడానికి వస్తే అలక సాగించడం ఏమిటి? అలక కాదు, ఆ పైన చెప్పలేకపోయింది. గట్టు తిరిగిన చెరువుల దుఃఖం వచ్చింది. అతని చేతులలో ఒరిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. అసలేం జరిగింది సుజా? ఎవరన్నా అవమానించారా? చెప్పందే నాకెలా తెలుస్తుంది? ఏమని చెబుతుంది? చెప్పి అతని మనసు పాడు చేస్తుందా? ఇంతటిలో తన వలన ఎలాంటి చీలికలు రాకూడదనుకుంది ఇంట్లో. ఏం లేదు, మీరు దినమంతా కనిపించకపోతే అన్నది దూరం జరుగుతూ. పక్కును నవ్వాడు. అతను నవ్వుతుంటే మైమరిచి చూడసాగింది. సరే, భోజనం చేద్దాంరా. కడుపులో ఏదైనా పడితేనే గాని మాట్లాడడానికి ఓపిక రాదు. ఇద్దరు భోజనాలు పూర్తి చేసి పైకి వెళ్లారు. ఆమె టైపు చేసిన కాగితాలు చూసి అక్కడక్కడ పొరపాట్లు దొర్లాయని చూపాడు. విష్ణుకు పని దగ్గర స్వపర భేదం లేదు. ఈసారి జాగ్రత్తగా చెయ్యాలి. ఇదంతా ఇలాగే పంపలేను, మరోసారి నేను చెయ్యాలి అన్నాడు. ప్రాక్టీస్ లేదండి అన్నది. పర్వాలేదు, ఓ టైపిస్ట్ని పెట్టుకుంటేనే. ఆడమ్మాయిని పెట్టుకుంటే మిగిలిన మగాళ్ళు ఆమెను పని చేయనియరు. మగాళ్లను పెట్టుకుంటే మన పని కొండెక్కించి డబ్బు తీసుకుని ఇతరుల పని చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా చేసినా దాని నిండా తప్పులు అన్నాడు. మీ పనిని మీరు ఎంత బాగా సమర్థించుకుంటారు? నవ్వింది. అతను వెళ్ళి పక్కపై వ్రాలాడు. సుజాత కిటికీ తెరలు దించసాగింది. సుజా, నీకు విషయం చెప్పాలి. ఏమిటండి అన్నది. మధ్యాహ్నం రఘు మా ఆఫీస్కి వచ్చాడు. ఇల్లు అమ్మాడట. నిజమా? అతడు నీకు ముఖం చూపించలేకపోయాడు. ఫోన్ చేయమన్నా వినలేదు. అద్దెంటిలో ఉంటున్నారట. ఎంత పని చేశాడు? ఆమె కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. నిలబడలేనట్లు గోడకు జారబడిపోయింది. నేనున్నానని వాడికి అసలు గుర్తుండదు అన్నది. సారీ సుజా, అతను ఇదివరకోసారి వచ్చి మీ అక్కయ్య కూతురి పుట్టినరోజని చెప్పాడు. నేను మర్చిపోయాను అన్నాడు. సుజాత అక్కడే నిలబడిపోయింది. అన్నపై భర్తపై ఉక్కుమ్మడిగా కోపం ముంచుకు వచ్చింది. సుజా, టేక్ ఇట్ ఈజీ. నేను చాలా అలసి ఉన్నాను అనుకుంటూనే నిద్రలోకి జారిపోయాడు. తన ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఎందుకోసం తను వివాహం చేసుకుంది? అందరిలా సినిమాలు లేవు, షికార్లు లేవు. పొద్దున ఓ అరగంట, సాయంత్రం ఓ అరగంట మాటలు భర్తతో. దినమంతా ఎలా గడుస్తుంది? అయినా అన్నకు ఆధారం మిగిల్చాలని తృప్తి పడేది. అంతా మట్టిలో కలిసింది. బూడిదలో పోసిన పన్నీరైంది. అలా ఏడుస్తూ ఒంటరిగా ఎంతసేపు ఉందో ఆమెకే తెలియదు. నిస్పృహ, నీరసం వచ్చేశాయి. అలాగే రాయిలా గోడకు చారిలబడి కూర్చుండిపోయింది. రఘు అద్దె ఇల్లు 2 గదుల వాట, చిన్న వంటిల్లు లాంటి పంచ. నెలకు 50 రూపాయలు అద్దె. అక్కడ సదుపాయాలు లేవు, మొక్కలు లేవని ఒకటే గొడవ సుందరమ్మ. కోడలని సాధించి బయట కూర్చుందో సాయంత్రం. ఇంటి ముందు ఆగిన కారులో నుంచి కూతురు అల్లుడు దిగారు. సుందరమ్మ లేచి భుజాల చుట్టూ పౌట లాక్కుంది. చాలా రోజులకు దయ కలిగిందా బాబు? అమ్మ వాళ్ళంతా కులాసానేనా? నమస్కారం అండి, అంతా కులాసే. లోపలికి వెళ్లారు. సరళ ఆనందంగా ఎదురు వచ్చింది. బావలేడా అండి? వస్తారన్నయ్య, మీరు కూర్చోండి. కుర్చీ చూపించింది సరళ. విష్ణు బయట గదిలో ఉండగా సుందరమ్మ కూతుర్ని లోపలికి లాక్కుపోయింది. గుండె రాయి చేసుకున్నావు కదటే, ఏ విషయాలు చెప్పవు. ఒక్కనాడైనా అమ్మను చూడాలనిపించలేదా? తల్లి కంటతడి పెట్టుకున్నది. అది కాదమ్మా, ఒక్కతనే ఎలా రాను? ఆయన ఇంటికి రావడమే ఆలస్యంగా వస్తారు. వారం రోజుల నుంచి అనుకుంటుంటే ఈ రోజు కుదిరింది. ఏమిటో చిక్కిపోయావు. తిండైనా దొరుకుతుందా? బావుందమ్మా నీ ఊహాగానం. మా అత్తలంతా నీకంటే భారీ చేయగలవారే, నవ్వింది సుజాత. అత్తల సంగతి కాదే, అల్లుడు. ఉష్, ఆయన అవతలే ఉన్నారు. సుజాత వారించి తనక్కడ ఆనందంగా ఉన్నానని చెప్పింది. ఏమో, నీ పట్టు నీదే, నీ మాటే సాగాలంటావు. మీ వదిన కుళ్ళు బుద్ధి చూడవే. ఏం చేసిందమ్మా? ఇల్లమ్మి అప్పులు తీర్చగా 8,000 బ్యాంకులో వేశాము. నీకు పెళ్లిలో ఏమిచ్చాం? గాజులు గొలుసు చేయించాలంటే అమ్మో పడనిస్తుందా? ఓ అనదు, ఆ అనదు. స్థలం కొన్ని ఇల్లు కడుతుందట అన్నది. సుజాత నిట్టొచ్చింది. కూతురి బావగోగులు ఇంతగా కోరే తల్లికి కోడలంటే అంత నిరసన ఎందుకో? ఆమె కూడా ఒక ఇంటి కూతురేగా. పోనీలేమ్మా, వాడు సంతోషంగా ఉంటే మనకదే చాలు. అద్దెలు పోయాక ఏం మిగులుతుంది? 2 గదులు వేసుకుని అన్నది. తను బోడి బొమ్మలా వచ్చిందా? అందరినీ అలాగే అనుకుంటుంది. ఏమిటో రాత. పెద్దక్క 10 ఉత్తరాలైనా రాసింది.
పిల్లలను గుచ్చి బాధపడుతూ మొగుడు పెళ్ళం నోరు విప్పరు. మమ్మల్ని పెంచావు, పెద్ద చేశావు. మా ఆడబిడ్డల బాగోగులు నీకెందుకమ్మా? ఎవరి ఆడపిల్లలను వారు చూసుకుంటారు. నువ్వు నిశ్చింతగా తిని ఉండు అన్నది. అది కాదే, పిల్లలకు భయం లేక బొత్తిగా పాడైపోయారట. అన్నయ్యకు మాత్రం జడుస్తారా? పోవే, నీకు చెప్పడం నా బుద్ధి తక్కువ. ఇంతకీ తీపి మాటలేనా? ఏమైనా చేయించిచ్చిందా మీ అత్త? చేయిస్తున్నారు. అదిగో అన్నయ్య వచ్చినట్టున్నాడు. సుజాత బయట గదిలోకి వచ్చింది. రఘు చెల్లెలు పిలుపు విని తలెత్తాడు. అతని దీనమైన చూపులకు చలించిపోయింది సుజాత. అతన్ని అనాల అనుకున్న మాటలన్నీ మర్చిపోయింది. అతనికి దగ్గరగా వెళ్ళింది. నువ్వు బాగున్నావా అన్నయ్య? ఇదిగో కనిపించడం లేదు అన్నాడు. ఏం బావగారు అంత మైమరుపు? యుగాల తరువాత చెల్లెల్ని చూసినట్లు విష్ణు హాస్యం చేశాడు. మీకు తెలీదా బావా, దాన్ని నా భుజాలపై పెంచాను. అంతటి సానుభూతి, ప్రేమానురాగాలు దానికొక్కదానికే ఉన్నాయి అన్నాడు కన్నీరొత్తుకుంటూ. తరువాత మాట్లాడుకుందరు గాని, వెళ్ళి ఏదైనా పళ్ళు పట్టరండి. సరళ బ్యాగ్ తెచ్చి ఇచ్చింది. మీరు ఇప్పుడు అలాంటి ఫార్మాలిటీస్ పెట్టుకోవద్దు, మరోసారి వస్తాము. విష్ణు అడ్డు వచ్చాడు. అదేం లేదు అన్నయ్య గారు, రాక వచ్చారు. భోజనాలు చేయందే వెళ్ళడానికి వీల్లేదు అన్నది సరళ. ఎవరి సంసారం వారిది. మన అన్నం కోసం వారు పనులు మానుకుని ఉంటారా? అంది సుందరమ్మ కోడలు మాట ఎవరు సమర్థించవద్దని. విష్ణు ఈ విషయాలలో నిశ్చితంగా ఆలోచిస్తాడు. సూక్ష్మగ్రహి. అందుకే అతను ఉండాలని అనుకున్నాడు. సరే, చేసేదేదో తొందరగా కానివ్వండి, భోజనం చేసి వెళతాము అన్నాడు ఊరకంట అత్తగారిని కనిపెడుతూ. భోజనాలు అయ్యేసరికి చాలా రాత్రి అయింది. విష్ణు వచ్చేసరికి మార్వాడి సెట్ వరండాలో ఉన్న కేన్ చైర్లో కూర్చున్నాడు. అతను సుజాతతో కారు దిగుతుండగానే ఎదురు వచ్చాడు. మాటంటే నీది బాయ్, ఎవరూ ఇంత ఖచ్చితంగా అప్పు తీర్చలేదు. రుణపత్రాలు తెచ్చాను. సేట్ గారు, మీరింటికి రావడం అంత మంచిది కాదు. మీరు రేపు ఆఫీస్కి రండి. అతని ముఖం గంభీరంగా మారిపోవడం సుజాత గమనించింది. అది కాదు విష్ణు సాబ్, చెప్పాను కదండి, మన లావాదేవీలు బయటే అన్నాడు ఖచ్చితంగా. మార్వాడి గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. అతని మూడు మార్చాలని సుజాత ప్రయత్నం. మా అన్నయ్య ఇంత మెత్తగా ఎందుకు ఉంటాడో అర్థం కాదు. ఆడపిల్లలకు ఉండవలసిన అడుగు ఉంది మీ అన్నయ్యకి అన్నాడు నవ్వుతూ. అవునండి, మొదటి పిల్లవాడని చాలా గారాబంగా పెంచారు. ఎవరికీ ఎదురు చెప్పలేడు అన్నది నిట్టూరుస్తూ. ఆ తరువాత విష్ణు నిద్రపోయినా సుజాత నిద్రపోలేదు. ఆస్తిపరులైన అత్తవారికి అప్పులా? మార్వాడి ఎందుకలా అన్నాడు? విష్ణు తనకెందుకు వివరాలు చెప్పడు? చాలాసేపటికి అలిసి నిద్రపోయింది. మర్నాడు లేచేసరికి చాలా పొద్దెక్కిపోయింది. విష్ణు మేడ దిగాడు. తను తొందరగా కాలకృత్యాలు తీర్చుకుని కిందకి వచ్చింది. రోజు మళ్ళేనే ఏదో వాదం జరుగుతుంది. ఉదయ్ ఎన్నాళ్ళ నుండో కాశ్మీర్ చూడాలనుకుంటున్నాడట. వద్దన్నావేం బాబు? సుశీలమ్మ అడిగింది. ఆ సౌమ్యత తెచ్చిపెట్టుకున్నదని తెలిసిపోతుంది. 1000 రూపాయలు కావాలి పిన్ని, ఆ డబ్బుతో మరో సంవత్సరం చదవచ్చు అన్నాడు దోశ తింపుతూ. అవునులే, నువ్వు చదివిన నాడు వేలకు వేలు ఖర్చు చేస్తే అది పొదుపు కదూ. ఆ వేలు ఎవరిచ్చారు పిన్ని? ఇంకెవరు? మీ నాన్న. అంతే కదా. చిత్రంగా నవ్వి తినడంలో నిమగ్నమయ్యాడు. సుశీలమ్మ అతను లేచిపోగానే భర్తను తోడుకోడల్ని పట్టి దురిపేసింది. మీకు చెముడా? వాడన్నది విన్నారా? వాడి తండ్రి డబ్బు వాడికి ఖర్చు పెట్టుతున్నాడట. మనల్ని సంపాదించి ఖర్చు పెట్టుకోమంటున్నాడు. మాట్లాడవేమక్క? వాడన్నది నాకు అర్థం కాలేదే అన్నది కాంతమ్మ. మీకు అర్థం కాలేదా? భర్తను వెటకారం చేసింది. అర్థమైతే ఏం చేయనే? అవును, ఏం చేస్తారు? ఏడుద్దాం అన్నది. పెద్దావిడకు అర్థం కాలేదురా అంత నటన. కొడుకంతా నాకే మూట కడుతున్నాడన్నది ఈమె. ఈ అభియోగం భరించలేనట్టు విలువలాడిపోయింది కాంతమ్మ. త్వరగా బయటికి వెళ్ళింది. విష్ణు కారు కడిగిస్తున్నాడు కన్నాతో. అతని చేతిలో నీటి పైపు ఉంది. విష్ణు, ఏమిట్రా నీ ఉద్దేశం? ఏ విషయంలో? ఎరగనట్టే అడిగాడు. ఉదయ్కి 100 ఆరైనా 600 డబ్బు ఇచ్చి తీరాల్సిందే అన్నది. నా దగ్గర లేదు, మీ దగ్గర ఉంటే పంపండి అన్నాడు తల్లి వెనుక నిలబడి పినతండ్రిని చూస్తూ. చలపతికి అదో సవాలు అనిపించింది. ఉదయ్ తన గారాల పంట. విష్ణు పొగరేమిటో అణచాలి. సుశీల, నువ్వు ఊరుకో, నేను వాడికి డబ్బు పంపుతాను హామీ ఇచ్చి విసుసా వెళ్ళిపోయాడు చలపతి. సాయంత్రం రాగానే ఆదృతగా అడిగింది సుశీలమ్మ. డబ్బు పంపారా? మన ఇంట్లో మింటుందా? అప్పు అడగాలి, ఏ విధవని అడిగినా ఒక్కటే మాట, ఎలా తీరుస్తారు అంటూ. పంట వచ్చాక అని చెప్పలేకపోయారా? చెప్పాను. ముఖానే నవ్వారు. మన పక్క పొలంలో బంగారం పండుతుంది, మనకెందుకు పండదు?
అతని ఆలోచనలు చాలా సీరియస్గా ఉన్నాయి. అతనికి జవాబు దొరికింది. వెంటనే లేచి భార్యమట వినకుండానే బయటికి వెళ్ళాడు. సరాసరి పొలం వెళ్ళాడు. జీతగాళ్లు చెట్టు కింద చేరి పేకాట ఆడుతున్నారు. ఇంజన్ ఆన్ చేసి ఉంది. వరి మడులు నిండి పక్కకు దుముకుతున్నాయి నీళ్లు. మడులకు నీరు అందినా మీకు తెలియడం లేదురా? గావుగేగ పెట్టాడు చలపతి. ఆ అంటూ వాళ్ళు కంగారుగా లేచారు. ఈవేళప్పుడు ఈయనెందుకు వచ్చాడబ్బా అని ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఒరేయ్, మీకు బాగా పొగరెక్కిందిరా. అందరు ఇలా పనిచేస్తూ ఉండండి, లేదా వెళ్ళి వేరే పని చూసుకోండి. అలాగే దొర అన్నారు. కాస్త దూరం వెళ్ళి నవ్వుకున్నారు. చిన్న దొర ఏదో అని ఉంటారు, అందుకే ఈ గంతులు. రేపు మళ్ళీ ఈ ఛాయలకు వస్తారా చలపతి దొర అనడం అతనికి వినిపిస్తూనే ఉంది. అతని పళ్ళు కోపంతో బిగుసుకున్నాయి. ఆ రాత్రి ఇంట్లో పెద్ద అలజడి బయలుదేరింది. అన్నం పొలానికే పంపమని చలపతి కబురు చేశాడు. ఆయనకు కోపం వచ్చిందక్క. రాదు మరి, నీ కొడుకు మాటలు నీకు ముద్దు, అందరికీ ముద్దా? పెద్ద చిన్న లేదు అన్నది సుశీలమ్మ నిష్ఠూరంగా. ఆ రాత్రి భోజనం మానేసింది. కాంతమ్మకు ఈ నిందలు భరించడం కష్టంగా ఉంది. వీడు పోయి ఇంకా కొన్నాళ్ళు ఆయన బ్రతకూడదు, నాకిదేం బాధ అని కళ్ళొత్తుకుంది. సుజాత ఉలిక్కిపడింది. ఏ తల్లి తన కొడుకు చావును కోరదు. ఆమె హృదయం ఎంత బాధపడిందో. భర్త రాగానే ఈ విషయాలన్నీ చెప్పి ఈ బాధ్యతలు వదులుకోమనాలి. ఉన్న డబ్బు ఎవరికి పంచిచ్చి వారు ఏమైనా చేసుకొని. రాత్రి భర్తను చూడగానే నోట్లోని మాటలు నోట్లోనే ఉండిపోయాయి. అతని ముఖం పీక్కుపోయింది. ఏదో సమస్యతో సతమతమవుతున్నాడని ముఖమే చెబుతుంది. ఒక్క రోజుంటే పర్వాలేదు, రోజు ఇలా ఎందుకు మేల్కొని ఉంటావు? ఇప్పుడేమైంది? నిద్ర లేక ఆరోగ్యం దెబ్బతింటే? రోజూ మీరు మేల్కొని ఉంటే మీ ఆరోగ్యం చెడదా? నాకు అలవాటైంది అన్నాడు చికాకుగా వెళ్ళి చేతులు కడుక్కుంటూ. నాకు అలవాటవుతుంది అన్నాడు అన్యమనస్కంగా. ఎదుట ఎవరూ లేనట్లే ఆలోచనలో మునిగిపోయాడు. చిన్నత్త భోజనం చేయలేదు ఈ పూట అన్నది. ఏమిటి? సుశీలమ్మత్త అలిగారు. భోజనం చేయలేదు. మంచిదేగా, ఓ పూట అన్నం మారడం ఆరోగ్యకరం కూడాను అన్నాడు నిర్లక్ష్యంగా. అతను భోజనం ముగించాడు. ఎందుకో చాలా ఆందోళనగా ఉంది అతని ముఖం. అతని వెనకాలే పైకి వెళ్ళినా పలకరించే ధైర్యం లేదు. అతను బట్టలు మార్చుకోకుండానే ఈజీ చైర్లో కూర్చున్నాడు. అతను అంత సీరియస్గా ఎప్పుడూ లేడు. ఉదయం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఏమండి? ఏమిటి సుజా, నువ్వింకా నిద్రపోలేదా? ఏమో చెప్పాలనుకుంది. అతని గంభీరత చూస్తే నోట్లో నుంచి మాటలు బయటికి రాలేదు. అలాగే చూస్తూ నిలబడింది. వర్షం వచ్చేలా ఉంది. ఒకటే గాలి దుమారం. వాతావరణం అల్లకల్లోలంగా ఉంది. ఏమనుకున్నాడో లేచి వచ్చి ఆమెను మంచంపై పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి లైట్ తీసి టేబుల్ లైట్ వేశాడు. బల్ల ముందు కూర్చుని ఫైల్స్ ముందేసుకున్నాడు. సుజాతకెక్కడ లేని నీరసం వచ్చింది. ఈ వాతావరణంలో ఒంటరిగా పడుకోవడమా? కిటికీ నుండి వచ్చే గాలిలో ఆమెను గిలిగింతలు పెట్టి పులకింపజేస్తున్నాయి. కానీ విష్ణు మౌనం బాధ పెడుతుంది. సరసన అతడు పడుకుంటే అతని బాధ ఏమిటో అడగాలి అనుకుంది. పెళ్ళైన కొత్తలో ఎంతటి వారికైనా మోజుంటుంది. అలాంటిదేం లేదు. సంసార సాగరంలో మునిగి తేలిన వృద్ధుడిలా ఎప్పుడూ జమా ఖర్చులే. స్త్రీకి పురుషుడిలో నిద్రాణమైన కోరికలు మేలుకొల్పే శక్తి ఉండాలంటారు. అది తనలో లేదా? ఆలోచనలు తెగడం లేదు. నిద్ర రావడం లేదు. ఆమె లేచి బాత్రూంలోకి వెళ్ళింది. అతనికి ఆ గదిలో మరో మనిషి ఉన్నట్టు గుర్తులేదు. ఆమె బాత్రూం నుండి వచ్చి అద్దంలో ముఖం చూసుకుంది. చెదిరిన ముంగురులతో తన ముఖం తనకే అందంగా కనిపిస్తుంది అనుకుంది. ఒకవైపు నిట్టూర్పు వదిలి విష్ణు కుర్చీకేసి చూసి కళ్ళు మూసుకుంది. అలవాటు ప్రకారం మేల్కోగానే భర్త కుర్చీ వైపు చూసింది. బద్ధకమంతా ఎగిరిపోయింది. విష్ణు ఇంకా అక్కడే ఉన్నాడు. రాత్రి ఏ పొజిషన్లో ఉన్నాడో అదే పొజిషన్లో కూర్చున్నాడు. బట్టలు కూడా మార్చలేదు. ఒక అంగంలో వరండా చేరి తొందరగా టీ చేసింది. పుట్టింట్లో ఎంత అల్లరిగా గల్లంతుగా తిరిగేది. ఒక్కరోజు సుజాత లేకపోతే ఇల్లు చిన్నబోయింది అనేవారు. ఈయన సహచర్యంలో నేను మూగదాన్నయ్యాను అనుకుంది. టీ తెచ్చిస్తే 2 గుక్కల్లో తాగి తన పనిలో లీనమయ్యాడు. కనీసం అడగకుండా టీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అయినా చెప్పలేదు అనుకుని కిందకి వచ్చింది. హాల్లో ఫోన్ మోగింది. వెళ్ళి తీసింది. ఆ సమయంలో పిల్లలంతా ఎవరి చదువుల్లో వారుంటారు. వారిని పిలిచి పనులు చెప్పకూడదని అతను ఆంక్ష పెట్టాడు. హలో, సుబ్రహ్మయ్య గారా? లేచారు, పని చేసుకుంటున్నారు. అలాగే రమ్మని చెబుతాను. ఆయన చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. ఏం జరిగింది?
సుబ్రహ్మయ్య చెప్పిన వార్త వినగానే ఆమె గుండెలు దడదడలాడాయి. 50,000 నోరు వెళ్ళబెట్టింది. అవతల ఫోన్ పెట్టిన చప్పుడు అయ్యింది. ఏమిటే 50,000 అంటావు? ఎవరూ మాట్లాడింది? కాంతమ్మ అటుగా వచ్చిందేమో అడిగింది. ఏం లేదు, మా అన్న ఇల్లు కొందామనుకున్నాడు కంగారుగా చెప్పింది. అలాగా నవ్వుకుంది. ఏదైనా డబ్బు సహాయం అడిగాడేమో, అందుకే కోడలు కంగారు పడుతుంది అనుకుంది. సుజాత పైకి వెళ్లబోయేంతలో విష్ణు కిందకి దిగాడు, షట్టు గుండీలు పెట్టుకుంటూ. సుబ్బరామయ్య గారు ఫోన్ చేశారు, రమ్మని చెప్పాడా? అవును అన్నది. భోజనాల బల్ల వైపు పోయబోయేవాడు వెనక్కు తిరిగాడు. పలహారం చేసి వెళ్ళండి అన్నది. అతని వాలకం చూస్తే రాత్రి తనకు వచ్చిన కోపం మంచులా కరిగిపోయింది. అతన్ని అపార్థం చేసుకుంది. అందుకు పశ్చాత్తాపపడింది. ఇప్పుడు 7:30, పలహారం తయారవదు అన్నాడు. 1 నిమిషం. వంటింట్లోకి వచ్చింది. అతడు అన్నదే నిజం. ఇద్దరు చిన్నత్తులు కాఫీలు తాగుతూ విష్ణువర్ధన్ని తిట్టుకుంటున్నారు. వారు త్వరగా వెళ్ళాలటత్తయ్యా అన్నది. త్వరగా లేవకూడదు, వంటవాళ్ళు నుంటే యజమానుల ఆజ్ఞానుసారం చేస్తారు సుశీలమ్మ అంది. అసహాయంగా వెనుదిరిగింది. నీకంటే తల మీద నీడు ఉంది, ఏమన్నా చెల్లుతుంది సుశీలక్క. నేను వంట మనిషినేగా కమలమ్మ అంటున్నది. వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి చూసింది. భర్త వాళ్ళని గురించి సరిగ్గానే ఊహించాడు. తనే వచ్చింది. వెళ్ళి ఏం చెప్పాలి అనుకుంటూ హాల్లోకి వచ్చింది. అప్పటికే అతను వెళ్ళిపోయాడు. తేలికగా నిట్టూర్చింది. మనసు పచ్చి పుండులా ఉంది. మనిషి అంతా ఆందోళనగా ఉన్నప్పుడు కోర్కెలు ఎలా పుట్టుకు వస్తాయి? 2 రోజుల నుంచి విష్ణువర్ధన్ ఇంటికే రాలేదు. సుబ్బరామయ్య వచ్చి ఫైళ్లు తీసుకువెళ్లాడు. అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించినవే. అక్కయ్య, నేను మాత్రం ఇక్కడెందుకు? వెళ్ళి ఆయనతో పాటు కళ్ళలో గంజో తాగుతాను. సుశీలమ్మ కంటతడి పెట్టింది. వెళ్ళండమ్మా, ఇంకేం చేస్తారో చెయ్యండి అన్నది కాంతమ్మ. అంటే నీకు కోపం వస్తుంది అక్కయ్య. సుధ వెళ్ళి ఎన్ని రోజులయ్యింది? తండ్రి ఉండి మాకు స్వతంత్రం ఉంటే ఇలా జరిగేదా? అతను 5,000 అడిగితే 3,000 ఇచ్చి సమాధానపరిచేవారు. కమలమ్మ అందుకున్నది. అంతా ఈవిడే నేర్పి పెట్టిందేమో, ఎవడు చూడొచ్చాడు? సుశీలమ్మ ఈసడించింది. అయ్యో, ఎంతంత మాటలు అంటున్నారే. ఆ విష్ణు చెడబుట్టాడు నా కడుపున. అత్తయ్య, సుజాత కంఠం తీవ్రంగా ఉంది. భర్తను సొంత తల్లి చెప్పించడమా? ఆయనను ప్రతిసారి ఎందుకన్ని మాటలు అంటారు? మామగారు పాత మేనేజర్ కలిసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదట, ఫైళ్లు దాచారట. అతన్ని ఈయన తీసివేశారన్న కక్షతో ప్రభుత్వానికి రిపోర్ట్ చేశాడట. 50,000 కట్టాలట. ఆయనేం తన కోసం తినడం లేదు అన్నది. అప్పటికే చంపల మీదుగా కన్నీరు కారుతుంది. నిజమా సుజాత? కాంతమ్మ ముఖం పాలిపోయింది. అవునత్తయ్య, ఇందాక సుబ్బరామయ్య చెప్పారు. ఆ మాట చెప్పాడే. సుశీలమ్మ వచ్చింది. వాళ్ళు మాట్లాడుకుంటంగానే సుబ్బరామయ్య, విష్ణువర్ధన్ వచ్చారు. ఆయన విష్ణు ఇచ్చిన ఫైళ్లు తీసుకుని వెళ్ళిపోయాడు. భయంగా ప్రభ, రేణు, రమ వచ్చారు. విష్ణు ముఖం చిట్లిస్తూ వారిని చూశాడు. అమ్మా, మీకు పిల్లలు బాగుపడాలని లేదా? ఎందుకురా, ఏమైంది అన్నది జంకుతూ. ఉదయాన స్నేహితురాలు పుట్టినరోజు అంటే ప్రభకు 10 రూపాయలు ఇచ్చింది. వాళ్ళనే అడుగు. చెప్పండి, అబద్ధాలు చెబితే చంపేస్తాను. విష్ణు గర్జన విని రేణు చెప్పింది. మా బడిలో ఒక అమ్మాయి ఉంది పెద్దమ్మ. మనిషికి 3 రూపాయలు పెడితే సినిమాలో యాక్ట్ చేయడానికి అవకాశం ఇస్తారట. మేం కట్టాము. ఓ సెప్రాచురాలా, కమలమ్మ అరిచింది. ఇప్పుడు కసురుకుంటే ఏం లాభం? ఆ పిల్లల్ని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇంటిలో పని మనిషట. నేను ఆయనతో పని ఉండి వెళితే వీళ్ళు దర్శనమైంది గేట్లో. ఎంతకు తెగించారే? కాంతమ్మ కోపంగా అరుస్తూ తలా 4 చెంపదెబ్బలు వేసింది. చాలమ్మా, కాస్త కనిపెట్టి ఉండండి. తగినంత పని లేక వీళ్ళెలా తయారవుతున్నారు. ప్రభా, మూసి ఉన్న మెషిన్ తీయి. అందరి బట్టలు నువ్వు వదినా కలిసి కుట్టాలి, తెలిసిందా? అందరూ తలలాడించారు. ప్రభారమ జారుకున్నారు. రేణు అలాగే నిల్చుంది. ఏం అలా నిల్చున్నావు? పెద్దన్నయ్య, నాకు ఈ నెలలో మ్యాథ్స్లో 0 వచ్చింది. అదేం? కొత్త టీచరు చాలా తొందరగా చెబుతున్నారు, అర్థం కాదు అన్నది. రేణుభావం అర్థమైంది. ట్యూషన్ కావాలి. సుజాత, తీరిక ఉన్నప్పుడు రేణుకు లెక్కలు చెప్పు అన్నాడు. అలాగే. ఏం కాలమో ఏం పిల్లలో. కాంతమ్మ నిట్టూర్చింది. నీలో నువ్వే బాధపడకపోతే మాకు చెప్పకూడదు అన్నది కాంతమ్మ. అతని బ్రుక్కుటి ముడిపడింది. ఏం విషయంలో? అదే, ఏదో ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు వచ్చాయట కదా. సుబ్బరామయ్య గారి ప్రసాదమా అదంతా? మీకెందుకు? కోడలే నయం నీకంటే, కష్టసుఖాలు చెప్పింది. ఎవరు? సుజాత? అదే పాపం. ఆమె అన్న మాటలు వినలేదు.
రెండేసి చొప్పున మెట్లెక్కుతూ పైకి వెళ్ళాడు. సుజా అతని గర్జన విని హడలిపోయింది. అతని ముఖం ఎర్రగా రక్తం చిందేలా ఉంది. కళ్ళు కోపంతో అగ్నిగోళాలు అయ్యాయి. ఏమిటి అన్నది పేజ్లో పూలు సర్దుతూ. అతని కోపం ఊహించగలదు. ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు నీకెవరు చెప్పారు? సుబ్రామయ్య గారు మాట పూర్తి కాకపోవడమే ఆమె గూబా గుయ్యమంది. సుబ్రామయ్య గారు చెబితే ఇంట్లో అందరికీ ఎవరు టామ్టామ్ చేయమన్నారు? నా తపస్సంతా నాశనం చేశావు. నాన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నేను పడే శ్రమ అంతా దండగా అయింది. అందుకే ఆడదాని నోట్లో నువ్వు గింజ నాగదంటారు. విష్ణు తల్లి పిలుపు వచ్చినంత వేగంగా వెళ్ళాడు. కిందకు వెళుతూ వెనక్కి చూశాడు. పెదవులు నొక్కుపెట్టి అశ్రువులు ఆపే ప్రయత్నం చేస్తూ చెంప మృదువుగా రాసుకుంటున్నది. ముఖం తిప్పేసుకుని వచ్చేశాడు. మెట్ల దగ్గర తల్లి నిలుచుంది. పరీక్షగా చూశాడు. ఆమె ముఖంలో కళ మాయమైంది. ఇటు తన ఆంక్షలు భరిస్తూ అటు అందరినే మాటలు భరిస్తుంది. జీవోత్సవంలా బ్రతుకుతుంది. ఆమెను నొప్పించకుండా పనులు చేయాలంటే సాధ్యం కావడం లేదు. అమ్మా మృదువుగా పిలిచాడు. తలెత్తి చూసింది కాంతమ్మ. ఆమెకు చిన్నప్పుడు విష్ణు చదువుకోవడానికి పోతూ సెలవు తీసుకోవడానికి వచ్చిన విష్ణు కనిపించాడు. నిరంకుశంగా ఆజ్ఞాపించే యజమానిగా లేడు. ఏనాయనా బుగ్గలు ఎలా పీక్కుపోయాయో చూడు. దగ్గరగా వచ్చి అతని చెంపను నిమురుతూ అన్నది. నాకేం బాగున్నాను. నువ్వే చాలా నీరసించావు. ఎవరేం చెప్పినా నమ్మొద్దు. అతనికి పచ్చి వెలక్కాయ గొంతులో ఇరుక్కున్నట్టయింది. తల్లి ముందు నిర్దాక్షిణ్యంగా భార్యను అబద్ధాల కోరుగా చేస్తాడా? అమ్మా వ్యాపారం అన్నాక ఎన్నో చిక్కులు. అవన్నీ మగవారు చూసుకునేవి. మీరు ఇల్లు పిల్లలను చూసుకుంటే చాలు అన్నాడు. తల్లి భుజాల మీద చేతులు వేసి నవ్వాడు. ఏమోరా, పోనీ నా పైన నీకు నమ్మకం లేదా? అదేం మాటరా, నా మనసు ఆందోళనగా ఉంది. పోనీ కొన్నాళ్ళు మామయ్య దగ్గర ఉండొస్తావా? నయం, నిన్ను వదిలి ఎలా వెళతాను? మళ్ళీ ఫోన్ రావడంతో అన్నం తినకుండానే వెళ్ళిపోయాడు. నిజమే అంటావా సుశీలక్క? 50,000 అంటే మాటలా? ఎలా చెల్లిస్తాడు? నగలు ఇమ్మనడు కదా. ఏమోనే, నీ సంసారం సంగతి అంతా చిత్రంగా ఉంది. బావగారుండగా ఏం గొడవలు లేవు. నీ నగలు అడిగితే పుట్టింట్లో ఉన్నాయను నమ్ముతాడా? ఏమో, పోనీ మన భాగాలు మనం పంచుకుంటే అన్నది సుశీలమ్మ. పంచుకుని ఏం చేస్తాను? ఆడదాన్ని. నీకంటే ఆడపిల్లలు లేరు అంది కమలమ్మ ఒక్కసారి సొద విషయం గుర్తుకు తెచ్చుకుంటూ. కాంతమ్మ రావడంతో ఇద్దరు నోరు మూసుకున్నారు. అగ్ని పరీక్ష 3వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.